మా వంతుగా సమాజానికి సహాయం అందించాలని, నేరుగా చేయలేనిది మనముగా చేద్దామని ఉద్దేశంతో గౌస్సార్ మాజీ స్టూడెంట్స్ సహకారంతో జిఎంఎస్ గౌస్సార్ మాజీ స్టూడెంట్స్ ట్రస్ట్ గా 2023 జనవరిన ఏర్పడి ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట ఆలేరు ఇంటర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహం అందించే దిశగా వారికి 65,000 రూపాయల వ్యయంతో 10 మంది విద్యార్థులకు 15,000, 10,000, 5,000 చొప్పున నగదు సహకారాన్ని జిఎంఎస్ ఫౌండర్ గౌస్ సార్ ఆధ్వర్యంతో ట్రస్ట్ సభ్యులు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ ఫౌండర్ గౌస్ సార్, ట్రస్ట్ సభ్యులు మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపల్ గౌస్ సార్ మాజీ స్టూడెంట్స్ మాట్లాడారు. మాధు ఇక్కడ ముందు ట్రాక్ మధ్యలో ట్రాక్ అట్లా ఉండండి. మన దగ్గర నుంచి చనిపోయిన పిల్లలు వందల వేల మంది ఉన్నారు. మంచి మంచి పొజిషన్లలో కూడా ఉన్నారు. మరి వారి సహకారంతో ఒక చిన్న ట్రస్ట్ని ఏర్పాటు చేసి అదే చదువుకునే పిల్లలకి మనకు వచ్చిన విధంగా సహాయ కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతోమంది చేస్తున్నారు. మనం కూడా కొంచెం ముందుకొచ్చి చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు రాజపేట, రాగిరి, గులకొండ ఇక్కడ పిల్లలతో బాగా అటాచ్మెంట్ ఉంది. తర్వాత మొన్న పోయిన పిల్లల్ని ఇంకా స్థిరపడలేదు కాబట్టి వాళ్ళని పెద్దగా వాళ్ళని గురించి ఆశించకుండా ఈ 3 స్కూళ్ళ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేసి అందరికీ శుభాభివందనాలు. ఎందుకంటే ఒక సేవా కార్యక్రమం, ఎందుకంటే సార్ గౌస్ సారు చాలా ఆదర్శంగా, ఎందుకంటే అందరి పిల్లల్ని మోటివేషన్ చేస్తూ మనం ఎడ్యుకేషన్ చెప్పినప్పుడు కూడా అందరికీ ఆదర్శంగా ఉంటూ అందరికీ మనం ముందుగా మీరంటూ ఒక స్థాయిలో ఉండాలనేటువంటిది ఎప్పుడు ప్రోత్సహించేటువంటి వ్యక్తులు. అదేవిధంగా సార్ ఏంటంటే యాదృచ్ఛికంగా మాకు సార్ అయిపోయినాడు, మా మామగారి క్లాస్మేట్ సార్, అక్కడ నుండి కూడా చిన్ననాటి నుండి కూడా సార్ చాలా పరిచయం. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా నాకు సిద్ధులు ఉన్నాడు, మన రేవు సిద్ధులు మామ ఉన్నాడు. అసలు యాక్చువల్ ఇప్పటివరకు సార్ పేరు కూడా ఇప్పటికి వచ్చేంత వరకు కూడా మాకు తెలియదు. ఎవరంటే వస్తారు సార్ అనే విషయం కూడా మాకు తెలియదు. నేను అడిగాను చాలాసార్లు ఎవరు అంటే ఎవరు కాదు, అసలు సస్పెన్స్లో పెట్టేశాడు. ఎవరు అనేది కూడా సార్ అనేది కూడా నాకు ఇప్పటివరకు కూడా తెలియదు. చాలా కృతజ్ఞతలు సార్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు. అందుకే సార్ సార్ అనిత గారికి, మిగతా మిత్ర బృందానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇవ్వమని అడగడం జరిగింది. అందులో మళ్ళీ కేవలం రాజపేట వరకే అన్నారు కాబట్టి రాజపేట వరకే కొద్దిగా కష్టపడి తీయాల్సి వచ్చింది. సో సార్ వారు ఇచ్చినటువంటి సహాయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు ఇస్తున్నారు? మనకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మన పై చదువుల కోసం ఆ ఆర్థిక సాయం అనేది తోడ్పడుతుంది. సో అది మన పుస్తకాలకు కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి కావచ్చు, దేనికైనా ఆ విధంగా మోటివేట్తో ముందుగానే మనం వెళ్ళాలి. సో ఒక లక్ష్యం అంటూ ఏర్పాటు చేసుకొని ఆ ఇచ్చినటువంటి అమౌంట్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళకు కూడా ఈ భవిష్యత్తు ద్వారా నేను అమౌంట్ కొంత సహాయం చేయడం వల్ల ఆ విద్యార్థికి ఉపయోగపడింది, ఒక స్థాయిలో ఉన్నాడు అనే పేరు వాళ్ళకు ఉంటుంది. సో ఆ విధంగా ఇచ్చినటువంటి అమౌంట్ని కూడా మీరు ఆ విధంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. స్కూల్లో ఉన్నప్పుడు కూడా సారు ఉంటే ఉండకపోయేది. చదువుతో పాటు పిల్లల ఎక్స్కర్షన్ కానీ లేకపోతే ఇంకా ఇలాంటి ఏదైనా సేవా కార్యక్రమాలు ఉంటే వాటిలో ముందు ఉండి నిర్వహించేటువంటి వ్యక్తి సార్ గారు. మరి రిటైర్ అయిన తర్వాత కూడా సార్లో ఇంకా ఆ సేవాభావము, ఆ లక్షణాలు మొదలవు. అప్పట్లోనైతే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో రోటరీ క్లబ్ అని అదని ఇదని ఏదో పేపర్లలో వస్తుండే, వాటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యేటువంటి వాడు. ఈ మధ్యలో సార్ది వాయిస్ వినిపిస్తలేదు అని అనుకునే లోపలనే సార్ అనుకోకుండా ఒక పెద్ద కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. చాలా మంచి కార్యక్రమం. మరి ఇలాంటి
కార్యక్రమం ఆలోచన రావడం, దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి సారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చాలా ఎన్నో చేయాలని, మరియు ఇప్పుడు ఇచ్చినటువంటి మీకు ఎంతో కొద్దిగా ఎంతో పారిశోధకంగా ఇది దీన్ని సద్వినియోగం చేసుకొని మీ వంతుగా ఇంకా కష్టపడి పై చదువులకు వెళ్ళి బాగా చదువుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.